సమీపించినటువంటి స్థానిక దేవుని సేవకు రాజేశ్వరికి, అలాగే సండే టు సండేలో 3వ రోజుకి ఈ రాత్రి పూర్తి చేసినటువంటి దేవుని అందరికీ, అలాగే ఈరోజు ముఖ్య వాక్యం తీసుకుంటున్నాం కాబట్టి మరి జాన్ గారికి హృదయపూర్వకంగా చేస్తూ ప్రార్థన చేసుకున్నామని శాస్త్రం మాటలు సహోదరుల కలవట్టంటే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుని వెళ్తండి కృపయు కనికరించడం విఘ్నమైన శ్రేష్టకు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన మరి పుచ్చమైనటువంటి మీ కుమారు యొక్క సంఘం ఏర్పాటు చేసినటువంటి ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి సంఘ క్షేమాభివృద్ధి 3వ రోజులో ప్రవేశించారు. 2 దినములు అమూల్యమైనటువంటి మాటలతో సంఘం మరి వృద్ధి చెందడానికి దేవుడు వృద్ధి చెందాలి. నయన మన యొక్క సాధన ద్వారా నేర్పించి బలపరచాలి. తండ్రి ఈరోజు కూడా మన యొక్క సేవకులు మా ప్రియులు జాన్ గారిని వాటికి వచ్చాను. తండ్రి మనకి ఉన్నటువంటి స్థానిక సంఘానికి, అలాగే ఆయన ప్రాంతం చేరుతున్న వికలాలకు అవసరమైనటువంటి అమూల్యమైన మాటలు ఎక్కడెక్కడిగా గురించి ఎక్కువ మాట ద్వారా వినిపించాలి. మమ్మల్ని బలపరచాలి. ఏం విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టడానికి, ఏం ధరించుకోవడానికి, మరి తండ్రి వీటిని అనుసరించాలో వాటిని అనుసరించడానికి, మనకు ఆత్మీయ జీవితం మరి బలపడడానికి ఈరోజు మీ కుమారు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడం ప్రార్థన చేస్తూ ఈ కోరిక అంతే మీ ప్రభుత్వ హస్తాలకు చెప్పవచ్చు. సంవత్సరం క్రమాలుగా మరి అది జరిగించడం స్థానిక సంఘాన్ని సంఖ్యలో, నాణ్యతలో, ప్రేమలో ఇంకా వృద్ధి పొందించడం కోరుకోవచ్చు. క్రీస్తు యేసు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన సమర్పించి వెళ్ళిపించిన మొత్తంలో పొందండి. ప్రార్థించిన రామప్రసాద్ గారికి ప్రవేశిస్తున్నామో హృదయపూర్వకమైన ఆహ్వానాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడు వాక్యం వినేటువంటి మంచి సమయాన్ని వచ్చేవండి. వాక్యం బాగా నేర్చుకుందామండి. ఈ వారం రోజులు కూడా బలపడిపోవాలి మనం కాబట్టి కోళ్ళను పందానికి పంపిస్తారు. కోళ్ళని పందానికి పంపిస్తారు. వాటిని పంపించే ముందు ఎలాంటి పదార్థాలతో పెంచుతారో మీకు తెలుసు. మనం కూడా తినం అంత క్వాలిటీ పదార్థాలు. జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి పెంచుతారు కదా. ఎందుకు? పందెములో లెక్కారు కదా. పిల్లరా దేవుడు పిల్లరా మన ముందు కూడా ఉందండి. మనము కూడా గెలవాలి అంటే, అపవాది తంత్రాల నుండి మనం గెలవాలంటే పిల్లరా మనకి బలమైన ఆహారం అనేది అవసరమండి. అందరూ వినండి కదా, బలమైన ఆహారం అనేది మనకు చాలా అవసరం. కనుక ఈ వారం రోజులు మీరు ఆత్మీయ జీవితానికి అందిస్తున్నటువంటి మాటలు మీ ఆత్మీయ జీవితం బలపడిపోవాలి. మీ ఆత్మీయ స్థితిలో మీరు ఒక ఉన్నత స్థితికి వచ్చేయాలి. ఓకే పిల్లరా? మరి సంఘంలో మరి ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని దాసులు మరి మొదలాడ పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల దేవుడికి సువార్తలు అందిస్తూ మన మధ్య చేసినటువంటి సోదరులు జాన్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తుందిగా కోరుతున్నాను. దయచేసి పిల్లలు గమనించండి. పిల్లలు ఎవరు కూడా అస్తమానం బయట లోపలికి, లోపల నుంచి బయటికి తిరగొద్దు ఎవరు కూడా. ఓకేనా? సిట్ రైట్. ఓకే, థ్యాంక్స్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మనం వాక్యంలో పెడదాం. ఎవరు కూడా కళ్ళు తెరవకండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి.
క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా దేవ, ఈ పుచ్చలంక గ్రామంలో క్రీస్తు సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు 3వ రోజుకి మమ్మల్ని క్షేమంగా తోడుకొచ్చిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసులుగా నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయం నాకు అందించండి నాయన. విడుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయము దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి ఈ లోకంలో పట్టుకుని పోయే వారంగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చేతుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామను బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఎవ్వరూ అందరం చెప్పలేదు. చాలా సంతోషం అండి. అడిగి చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మరి నన్ను ఇక్కడ వాక్యాన్ని చెప్పడానికి పిలిచినటువంటి స్థానిక క్రీస్తు సంఘ సువార్థికులు దైవజనులు మరి రాజేష్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత 2 రోజులుగా మీరు దేవుని యొక్క మహోన్నతమైన మాటలు దైవ సేవకుల ద్వారా ఎన్నో విన్నారని, విని మీ ఆత్మీయ జీవితాన్ని మీ విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీకు అందరికీ కూడా వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. మీకు అందరికీ దేవుడు అంటే భయము భక్తి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఏమండి, నిజమేనా? నిజమే కదా? సంతోషం. అందరూ అలాగే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దయచేసి చిన్నపిల్లలు ఎవరిని కూడా మాట్లాడనివ్వకండి. అలాగే సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ దయచేసి పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. వాకింగ్ చెబుతున్నప్పుడు పక్క వారితో మాట్లాడటం కానీ లేచి అటు ఇటు తిరగడం కానీ దయచేసి చేయొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వేసవికాలం సెలవులు ఇచ్చారు కదా, ఇచ్చారు కదండి. ఈ వేసవికాలం సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళా పిల్లలందరూ కూడా స్కూల్కి బయలుదేరాలి. జూన్ 12 నుంచి అనుకుంటారు ఏమా, జూన్ 12 నుంచి మళ్ళా పిల్లలందరూ కూడా మళ్ళా స్కూల్కి యథావిధిగా వెళ్ళాలి. వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి బాగా ఆటలకు అలవాటు అయిపోతారు కదా. ఏమండి, చక్కగా ఆడుకుంటారు కదా.
ఇంక మరలా స్కూల్ తెరుస్తున్నారు అనిపించేసరికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా తప్పదు, వెళ్ళాలి. ఏమండి, వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి, పిల్లలు ఎప్పుడు స్కూల్ బెల్ కొడతారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆ పీరియడ్కి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాయంత్రం అయిపోతే బాగుండు, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ మంచి వాతావరణం ఎక్కడ ఉండదు, స్కూల్ దగ్గర ఉండదు. ఏమండి, ఇంటి దగ్గర అయితే చక్కగా టీవీ చూడవచ్చు, సెల్ ఫోన్ నొక్కోవచ్చు, ఇంట్లో చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా ఫ్రెండ్స్తో ఆటలు ఆడుకోవచ్చు. మరి స్కూల్లో టీవీ ఉంటుందా, సెల్ ఫోన్ ఉంటుందా, ఫ్రెండ్స్తో మనకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చా? కుదరదు. కాబట్టి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా స్కూల్లో ఉండటానికి ఇష్టపడరు. అలాగే ఈ వేసవికాలం సెలవుల్లో చాలామంది బంధువుల ఇంటికి వెళ్తారు. ఏమండి, బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని అక్కడ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏమో ఇల్లు ఏమైపోయిందో, ఇంట్లో ఏమైనా దొంగలు పడ్డారేమో, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోతున్నారేమో అని ఎప్పుడు మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఇంటి మీద ఉంటుంది. ఏమండి, బంధువులు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఉండమని బలవంతం చేసినా కూడా లేదు నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అవునా, అంతే కదమ్మా? అలాగే భర్త ఏదైనా ఉద్యోగానికి కానీ వ్యాపారం చేయడానికి కానీ వెళ్ళాడనుకోండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలని భర్త ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి, ఉద్యోగానికి వెళ్తాడు, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు పిల్లల్ని కలవాలి, ఎప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు భర్తలు. అలాగే స్వదేశం విడిచి విదేశానికి వెళ్తూ ఉంటారు చాలామంది. కుటుంబ పోషణ నిమిత్తం, అప్పులు తీర్చుకోవడానికి, పిల్లలకు పెళ్లి చేయడానికి, ఇల్లు కట్టుకోవడానికి చాలామంది విదేశానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడు 2 సంవత్సరాలు అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు భార్య పిల్లలతో కలిసి ఉండాలని అక్కడ ఉన్నటువంటి భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, మనం అందరము కూడా ఇప్పుడు ఈ మీటింగ్కి మన ఇంటి దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటా ఉంటాం. అంతే కదా? మీటింగ్ అయిపోతే తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటాం. మనం అందరము కూడా ఇంటి దగ్గర నుంచి మీటింగ్ వచ్చాం, ఓకే. అయితే మనమందరము కూడా ఈ శరీరంలో ఆత్మలుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? ఆత్మలుగా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చాం? ఈ శరీరంలోకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం, దేవుడున్న లోకం నుంచి వచ్చాం. అవునా? మరి ఏ రోజైనా నేను దేవుడున్న లోకంలో నుంచి, పరలోకంలో నుంచి ఇక్కడికి వచ్చాను, పరలోకానికి వెళ్ళిపోవాలి అని ఏ రోజైనా అనుకున్నామా? ఏమైనా సరే పరలోకానికి వెళ్ళిపోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు, ఈ ఆస్తులు అంతస్తులు, ఈ మేడలు మిద్దులు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. నేనేమైనా సరే నా తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి, పరలోకమే శాశ్వతమైన లోకం అని ఏ రోజైనా అనుకున్నామండి? అనుకున్నామా? అనుకోమండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతకుండగా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.
బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 33వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 7వ అధ్యాయం 3వ వచనం, 33వ వచనం. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. జాగ్రత్తగా వినాలి. చాలు. 7:33. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద బ్రతకుండగా పలుకుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను మీతో కూడా కొంతకాలము ఏంటంటే నేను మీతో కూడా ఎంతకాలం ఉంటాడంటే కొంతకాలము ఉందును. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు భూమి మీద? 33.5 సంవత్సరాలు బ్రతికారు. 33.5 సంవత్సరాలు బ్రతికిన ఆయన ఏమంటున్నాడు? నేను ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. కొంతకాలమేనా? కొంతకాలమే. తర్వాత ఏం చేయాలైనా? ఏమండి? కొంతకాలం అయిన తర్వాత ఏం చేయాలైనా? సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, లేచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతకాలం మాత్రమే భూమి మీద ఉండడానికి వచ్చానంటున్నాడు. మరి మనం ఎంతకాలం ఉండడానికి వచ్చాం? ఏమా? ఒక 1000 సంవత్సరాలు ఉంటామా? ఒక 500 సంవత్సరాలు? ఓ 300? 200? 100? ప్రియమైన దేవుని వల్ల ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదండి మన జీవితం. ఒలిగితే ఎంత లేని నీటి లాంటిది మన జీవితం, నీడ లాంటిది మన జీవితం అన్న దేవుడు. ఆవిరి లాంటి నీడ లాంటి జీవితం కలిగినటువంటి మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఈ లోకంలో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఏదో అనుభవించాలని, ఏదో కూడగట్టాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు అంటున్నారు, కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తర్వాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు, సర్వశక్తిగా దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారిని పంపినటువంటి దేవుడు ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. కొంతకాలమే నీ లోకంలో ఉంటాను, తర్వాత దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని నేను మరల తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీకాకుళం తెలుసా మీ అందరికి? విన్నారా? శ్రీకాకుళానికి ఒక 61 కిలోమీటర్ల దూరంలో ఒక తేలి నీలాపురం అనే ఒక గ్రామం ఉంది. శ్రీకాకుళానికి ఒక 61 కిలోమీటర్ల దూరంలో తేలి నీలాపురం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి విదేశాల నుంచి, రష్యా నుంచి, సైబీరియా నుంచి, ఇంకా కొన్ని దేశాల నుంచి కొన్ని పక్షులు వలస వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. సుమారు 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 10,000 పక్షులు పైన వస్తాయంట. 10,000 రకాల పక్షులు అక్కడికి వస్తాయంట. బాగా వినాలి అందరూ కూడా. ఏమా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యా, సైబీరియా ఇలాంటి దేశాల నుంచి మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, శ్రీకాకుళానికి దగ్గరలో ఉన్నటువంటి తేలి నీలాపురం అనే గ్రామానికి వలస వస్తూ ఉంటాయి. అలాగే గుంటూరు ప్రాంతానికి శివారులో ఉన్నటువంటి ఉప్పలపాడు అనే ప్రాంతానికి కూడా చైనా నుండి, నేపాల్ నుంచి, ఇంకా
మరికొన్ని దేశాల నుంచి కొన్ని పక్షులు వలస వస్తూ ఉంటాయి. అమ్మ వింటున్నారా? బాగా విన్నాను. గుంటూరు దగ్గర ఉప్పలపాడు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చైనా నుంచి, నేపాల్ నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల పక్షులు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వస్తాయి. అలాగే వెస్ట్ గోదావరిలో కొల్లేరు సరస్సు కూడా ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొల్లేరు అమ్మా, అక్కడ కూడా చాలా పక్షులు వస్తూ ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని వేల పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి ఆహారం కోసం ఈ ప్రాంతానికి వస్తాయి. వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి పిల్లలు చేసి కొంతకాలం ఇక్కడ నివసించి ఆ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మరలా ఏ దేశం నుంచి అయితే వచ్చాయో ఆ దేశానికి తిరిగి మరలా ప్రయాణమై వెళ్ళిపోతాయి. ఇప్పుడు పక్షి తలకాయ ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆ తలకాయలో ఉన్న మెదడు ఎంత ఉంటుంది అంటారు? ఏమండి? ఇంకా చిన్నగా ఉంటుంది కదా. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆహారం కోసం వలస వచ్చినటువంటి ఈ పక్షులు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండి మరలా ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చాయో, ఏ దేశం నుంచి అయితే వచ్చాయో అదే దేశానికి, అదే ప్రాంతానికి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాయంటే వాటికి ఎంత జ్ఞాపక శక్తి అండి. అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చాయో అక్కడికి మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచన ఎవరికి ఉంది? పక్షులకు ఉంది. ఎవరికి లేదు? అది మనుషులకు లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు అయినప్పటికీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఈరోజు మానవుడికి రావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి? ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే సుఖపడాలి, హాయిగా ఆనందంగా సర్వ సుఖాలు అనుభవించాలని పరితపించి పరుగులు తీస్తున్నాడే తప్ప నేను ఈ లోకం నుంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే లోపు నా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యానికి నేను చేరుకోవాలనే ఆలోచన కానీ ప్రణాళిక కానీ ఇవన్నీ మానవుడికి లేదు. ప్రియమైన దేవుని పిల్లల, ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా మరొక అద్భుతమైన మాట చెప్పారు. అది కూడా చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఎవరో ఒక్కరు మాత్రమే స్పష్టంగా గట్టిగా చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. చాలు. యేసుక్రీస్తు వారు ఏదో ఎరిగాడట. యేసుక్రీస్తు వారు ఏదో ఎరిగాడట. ఏం ఎరిగాడట? మళ్ళా 1వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ, బాగా వినాలి, ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. ప్రియమైన దేవుని పిల్లలారా, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు, గాలులు వస్తాయి కదండి. అప్పుడు మనకు సంగతి అర్థం అవుతుంది. ఏంటి? కొద్దిసేపట్లో వర్షం రాబోతుంది. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం మనం? బయట ఏమైనా బట్టలు ఉంటే తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం. బయట పుల్లలు ఏమైనా ఉంటే తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాం. అవునా? అంటే వర్షానికి ముందు ఉతికి ఆరేసినటువంటి బట్టలు ఇంట్లోకి తెచ్చుకోవాలని తెలుస్తుంది. పుల్లలు ఏమైనా ఉంటే తడిసిపోతాయని ఇంట్లోకి తెచ్చుకోవాలని పెట్టుకోవాలని అర్థమవుతుంది. అలాగే తడవకూడని వస్తువులు ఏమైనా ఉంటే తడవకుండా వాటిని భద్రపరచుకోవాలనే సంగతి మనకు అర్థమవుతుంది. మరి మన శరీరంలో
వయసు పెరుగుతూ ఉండగా మరి బీపీలు, షుగర్లు, రోగాలు వస్తున్నప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ మనకు వస్తుంది అని మనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఏమండి, మన వయసు పెరుగుతున్నప్పుడు మనకి ఏమొస్తూ ఉంటాయి? ఏమండి, రోగాలు వస్తూ ఉంటాయి మెల్లిమెల్లిగా, ఒక్కొక్కటి. షుగర్ వస్తూ ఉంటాయి కొంతమందికి, బీపీలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏవేవో రోగాలు వస్తూ ఉంటాయి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏం అర్థం అవ్వాలి? నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియ వస్తుందన్నమాట అని అర్థమైపోవాలి. నీ లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ముందే ప్రియవాడే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎరగాలి. ఎరగాలి, నేను కూడా నా భార్యను, నా పిల్లలను, లేదా నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబ సభ్యులను, నా బంధువులను, స్నేహితులను, నా ఆస్తి పాస్తులను అన్నిటినీ, చివరికి నా దేహాన్ని కూడా విడిచి వెళ్ళిపోవాలనే సంగతి మనం కూడా ఎరగాలి. ఎరగట్లేదు ఈరోజు. ఏమండి, ఎరగడం అంటే తెలుసుకోవటం. ఎన్నో తెలుసుకుంటున్నాడు మానవుడు. ఏమండి, ఎన్నో అడిగి మరీ తెలుసుకుంటున్నాడు, కానీ తాను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే 3వ వచనం చూడండి, అందులో 13:3. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుడు తన చేతికి సమస్తము అప్పగించాడు. తాను దేవుని యొద్ద నుండి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు, దేవుని యొద్ద నుండి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదనియు యేసు ఎరిగి. ప్రియమైన దేవుని పిల్లలారా, 33.5 సంవత్సరాల బ్రతికిన యేసుక్రీస్తు వారికే నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనే సంగతి ఆయన ఎరిగినప్పుడు మరి మనకి యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడు కదా దేవుడు. మరి మనం ఎరగొద్దా? మనం తెలుసుకోవద్దా? మనం సిద్ధపడద్దా? మనం ఎండిపోవడానికి వచ్చామండి? ఉండిపోవడానికి రాలేదు పిల్లలు, మనం వెళ్ళిపోవడానికే వచ్చాము. వెళ్ళిపోయేలోపు మనం ఏం చేయాలి మరి? ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారు వెళ్ళిపోయేలోపు? యోహాను సువార్త 17:4 ఆయన ఏం చేశాడో చూడండి. యోహాను గారు రాసిన సువార్త 17:4 చేయుటకు నీవు నా చేతికి, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా, కొంచెం నెరవేర్చాడా? సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అప్పగించినటువంటి పని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు సంపూర్ణంగా నెరవేర్చాడు. మరి దేవుడు మనకి ఏమైనా పని అప్పగించాడా? ఏదైనా పని మీద పంపించాడా మనల్ని, లేకపోతే మన పనులు చూసుకోవడానికి పంపించాడా? ఏమండి, ఈరోజు ఎవరి పనుల్లో ఉన్నాం మనం? మన పనుల్లోనే ఉన్నాం. మన పనులు చూసుకోవడానికి మనకు ఖాళీ లేదు, మన పనులు చేసుకోవడానికి మన సమయం సరిపోవట్లేదు. దేవుని పని ఏం చేస్తామా? ఏమండి, ప్రియమైన దేవుని వల్ల మన పనులు మనం చేసుకుంటూ దేవుని పని కూడా చెయ్యాలి. దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని వెలిగించి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని దేవుళ్ళు నిలబెట్టి వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయే లోపు కొంతమందిని రక్షించి వెళ్ళిపోవాలి. మరి కొంతమందిని నిలబెట్టాలంటే, కొంతమందిని రక్షించాలంటే ఏం చేయాలి? ఏమండి, ఆదివారం చర్చకు వచ్చి ఏదో కొద్దిసేపు పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని ఏదో దోచిన చందా ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రియమైన దేవుని వల్ల
మనమందరూ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని సమాజానికి చాటి చెప్పడానికి మన వంతు కృషి చేయాలి, కష్టపడాలి, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి, స్థానిక సంఘ దైవ సేవకులకు సహకారులుగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే స్థానిక సంఘ సువార్థికులకు సహకారులుగా ఉంటామో, సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతామో, దేవుని వాక్యానికి అనేక మందికి అందించడానికి మనం కష్టపడతాము, కష్టార్జితాన్ని ఖర్చు పెడతాము, అప్పుడు సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోయి, వచ్చి వినేసి వెళ్ళిపోయి, వచ్చి వినేసి వెళ్ళిపోతే సంఘం అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చెందుతుందా? చెందదు ప్రియమైన దేవుని వల్ల. భర్త వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, తినేసి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లోకి ఏమీ తేవట్లేదు అనుకోండి, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, భార్య బిడ్డలను పట్టించుకోవట్లేదు అనుకోండి, సంపాదించిన సంపాదన అంతా లోకంలో తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందండి? ఆ కుటుంబం రోజు రోజుకి దిగజారిపోతుంది ప్రియమైన దేవుని వల్ల. అలాగే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో మనమందరము కూడా సువార్త పనిలో మనందరం ఏం చేయాలి? పాలిభాగస్తులు కావాలి. దైవజనుడు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మనం పాలుపంపులు పొందాలి ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అనేక మంది దేవుని రాజ్యంలోనికి వస్తారు ప్రియమైన వాళ్ళ. అనేక మంది దేవుని వాక్యాన్ని విని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుని క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరి క్రీస్తు అడుగుజాడలో నడుచుకుని క్రీస్తు వారిని పోలి జీవించి క్రీస్తు శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించి క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇదిగో తాను వెళ్ళవలసినటువంటి గడియ వచ్చిందని ఆయన ముందే ఎరిగాడు. ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మనకి ఏం అర్థం అవ్వాలి? ఏమండి? ప్రకృతిని చూసి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు అంటే ఇదిగో మనం కూడా వచ్చాము, మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. ఇదిగో పక్షులు వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి, పక్షులు వస్తున్నాయి, మళ్ళా వెళ్ళిపోతున్నాయి. అంటే నేను కూడా ఈ లోకానికి వచ్చాను, మళ్ళా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి ఈ పేషెంట్ అర్జెంట్గా అడ్మిట్ చేయండి. అప్పుడు చేస్తాం ఆ పేషెంట్ కానీ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఏమనుకుంటారు? డాక్టర్ గారు బయటలు కింద టైల్స్ పైన టైప్ సీలింగ్ వర్క్ బాగుంది, ఏసీ బాగుంది, మమ్మల్ని నెల రోజుల నుంచి బాగుంది అనుకుంటారా? ఓ నెల రోజులకి ఎవరు అనుకోరు. ఎంత తొందరగా పంపించేస్తే అంత మంచిది, ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటారు. హాస్పిటల్లో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ వాతావరణం వేరే ఉంటుంది. ఏమండి? అక్కడ వాసన వేరే ఉంటుంది, అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి, అక్కడ మాటలు వేరే ఉంటాయి. ఏమన్నా అక్కడ ఎవరు నవ్వుకోరండి, అక్కడ అందరూ దిగులుగా బాధగా ఉంటారు అందరూ కూడా. ఏమండి? ఎవరు బాధ ఉంది, ఎవరు రోగం ఉంది, ఎవరు కష్టం ఉంది అక్కడ. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినోడు ఎవరు కూడా అక్కడ ఉండాలని అనుకోడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటాడు. అలాగే ఈ లోకాలకు వచ్చినటువంటి మనం ఈ లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి నేరాలు కానీ, ఘోరాలు కానీ, హత్యలు కానీ, ఈ అత్యాచారాలు కానీ, ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఈ లోకంలో ఉండకూడదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. అనుకుంటామండి? అనుకోమండి. ఇక్కడే ఇలాగే ఉండిపోవాలి, హాయిగా ఆనందంగా ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించాలి అనుకుంటాం పోయినారు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా తండ్రి దగ్గరికి నేను. అదే యేసుక్రీస్తు వారు మరో మాట చెప్తున్నాను. యోహాను సువార్త 16:5. యోహాను గారు రాసిన సువార్త 16:5. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను, నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరును నన్ను అడుగుడలేదు కానీ
యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నన్ను పంపిన వారి వద్దకు వెళుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని కూడా పంపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవుడే మనల్ని కూడా పంపించాడు. మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి, ఆత్మానుసారమైన జీవితం కలిగి, జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు ఎలా జీవించాలని కోరుకుని మనకి ఈ జీవితాన్ని ప్రసాదించాడో అలా మనం అందరం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిస్వార్థంగా, నిష్కలంకులుగా మనం బ్రతికి దేవుని కలలు పండించి, దేవుని ఆశలు నెరవేర్చి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చి మనం కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుడు, మనం సిద్ధపడుతున్నారంటే సిద్ధపోవడం అనేది ఏది? ప్రియమైన దేవుడు, సిద్ధపడిన వారికి సిద్ధపరిచినదే పరలోకం. పరిశుద్ధులు ఉండే లోకం అది, పాపులకు అక్కడ చూడలేదు. ప్రియమైన దేవుడు, మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతికితేనే పరలోకం అనే మహాలోకానికి వెళ్తాం. మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా మనకి వచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకొని తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, నేరాలు, ఘోరాలు చేసుకుంటూ బ్రతికేసాం అనుకోండి, పరలోకానికి వెళ్తామండి. కావండి ప్రియమైన దేవుని పిల్లల, పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు రానప్పుడు ప్రియమైన దేవుడు, ఈయన పరిశుద్ధుడని ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు పరిశుద్ధత, పవిత్రత అనే పదాలకు అర్థం లేకుండా మారిపోయారు. పరిశుద్ధత లేదు ఈరోజు ప్రజల్లో, పవిత్రత లేదు ఈరోజు, యథార్థత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు ఈరోజు. అందరూ కూడా మోసగాళ్ళుగా, అన్యాయస్తులుగా, అక్రమకారులుగా, అనీతిమంతులుగా, అపరిశుద్ధులుగానే బ్రతుకుతున్నారు తప్ప ఇదిగో నేను ఎలా బ్రతికితే పరలోకానికి వెళ్ళలేమో అనే భయం ఈరోజు మనిషికి లేదు. దేవుడు అంటే భయం లేదు ఈరోజు. ప్రియమైన దేవుని వల్ల కొంతమందికి భక్తి లేదు, కొంతమందికి రెండు లేవు. ఏమండి? కొంతమందికి భక్తి ఉంది, కొంతమందికి భయం ఉంది, కొంతమందికి రెండు లేవు. విచ్చలవిడిగా గాలికి తగిన దారం తగిన గాలిపటం తిరుగుతున్నారండి చాలా మంది. ఏమండి? క్రైస్తవుల్లోనే అన్యజనుల గురించి మనకు వద్దు. ఏమండి? క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు, బాప్తిస్మం తీసుకున్న వారు, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరిన వారు, దేవుని వాక్యం ఎరిగిన వారు ఈరోజు చాలా మంది మరలా లోకంలో కలిసిపోతున్నారు. లోక వ్యామోహాల్లో మునిగిపోతున్నారు, పాపమని ఊబిలో కూరుకుపోతున్నారు, పాపానికి దోషులుగా మారిపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని మానలేకపోతున్నారు. ఆ పాపంలోనే ఉండి పాపంలోనే మరణించి పాతాళానికి జారిపోతున్నారు. మనందరం కూడా పరలోకం అనే మహాలోకానికి వెళ్ళాలంటే మనకి ఎవరు మాదిరి? క్రీస్తే మనకు మాదిరి. ఏమండి? క్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకుంటే, క్రీస్తు వారిని పోలు జీవిస్తే మనందరం తప్పనిసరిగా పరలోకం అనే మహాలోకానికి వెళ్తాం. లేకపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఈ వేదనకరమైన స్థలంలో నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను అన్నాడు. యాతన అది అనుభవించినట్టు తెలుస్తుంది. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా సరే బాధ అనుభవించిన వాడికి తెలుస్తుంది తప్ప చూసి నిలబడి చూసేవాడికి ఒక 50 కేజీలు సిమెంట్ బస్తా మోసుకొచ్చేవాడికి తెలుస్తుంది బాధ ఏంటో. గొడ్డ మీద నుంచి కబుర్లు చెప్పేవాడికి తెలియదు. నరకానికి వెళ్ళిపోయినట్టు తెలిస్తే దాని బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఇక్కడ ఉన్నప్పుడు ఆ బాధ మనకి తెలియదు. కాబట్టి కళ్ళు మూసామా ఎక్కడికి వెళ్తాం? నరకంలో కళ్ళు తెలుస్తాం పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా భక్తి కలిగి బ్రతకాలి, చాలా విశ్వాసం కలిగి బ్రతకాలి, చాలా చాలా జాగ్రత్తగా మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. లేకపోతే ప్రపంచంలో ఎందుకంటే ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు లేదు తెలుసా మీకు?
లేదు భాగ్యం. ఏమండి? జ్యువెలర్ షాప్ ఉన్న వాళ్ళకి లేదు, వజ్ర వైడూర్యాలు ఉన్న వాళ్ళకి లేదు ఈ రక్షణ భాగ్యం. దేవుడు ప్రేమించి ఎన్ని లేని మనకు, ఎందుకు పనికిరాని మనకు, నీచమైన మనకు, నిష్ప్రయోజకమైన మనకు గొప్ప భాగ్యాన్ని ఇస్తే ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారండి చాలా మంది. ప్రియమైన దేవుడి వల్ల మనం పొందుకున్నటువంటి రక్షణ ఎంత విలువైనదో ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు 16:5 నన్ను పంపిన వారి వద్దకి వెళ్ళుచున్నాను, నన్ను పంపిన వారి వద్దకు వెళ్ళుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేలోపు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మనం ప్రవర్తించాలి, దేవునికి ఇష్టమైనట్టుగా మనం ఈ లోకంలో నడుచుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని పరలోకానికి రానివ్వడు. ప్రియమైన దేవుని కనుక మనం ఈ లోకంలో ఏదైనా చెడ్డ పని చేస్తేనే మన కుటుంబ సభ్యులు మన ఇంట్లోకి రానిస్తారా? నువ్వు నా పేరంతా పాడు చేస్తున్నావు, నా ఇంట్లోకి రావద్దు, నీకు నాకు ఏ సంబంధమో లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారు. మరి మనం కన్నటువంటి తల్లిదండ్రులే, మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులే మనం చేసిన చెడ్డ పనికి ఇంట్లోకి రానివ్వకపోతే, మనం చేసినటువంటి తప్పులకి, మనం చేసినటువంటి పాపాలకి, మనం చేసిన నేరాలు ఘోరాలకి మన తండ్రి అయిన దేవుడు మనల్ని పరలోకానికి రాణిస్తారండి? రానివ్వట్లేదు. కాబట్టి పరలోకం అనే మహాలోకాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోవడానికి ఇష్టపడకూడదు. పిల్లలు ఏమైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం పరలోకం అనే మహాలోకానికి వెళ్ళటానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, పరుగులు పెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కష్టపడకుండా కడుపు నిండుదని మనకు తెలుసు, అవునా? కష్టపడితేనే కడుపు నిండుతుంది, కష్టపడకపోతే కడుపు నిండదు. కష్టపడకుండా పరలోకం ఎలా వస్తుంది? ఏమండి? కష్టపడితేనే పరలోకం వస్తుంది. పిల్లలు ఎవరి కోసం కష్టపడాలి? దేవుని కోసం కష్టపడాలి. ప్రియమైన దేవుని వల్ల ఇదే యేసుక్రీస్తు వారు ఏమండి 33.5 సంవత్సరాలు తన చిన్న ఆయుష్కాలంలో ఎక్కడ కూడా ఈ లోకంలో దేనిని ఇష్టపడలేదు, దేనిని ఆశించలేదైనా, దేని కోసం ఆరాటపడలేదైనా, దేని కోసం పరుగులు తీయలేదైనా, ఆయన తండ్రికి ఇష్టంగా ఎలా బ్రతకాలి, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, తండ్రి ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాలి, తండ్రి కాలం ఎలా పండించాలని ఆలోచించాడు, ప్రయత్నం చేశాడు, పరుగులు తీశాడే తప్ప ఆయన ఇష్టాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, పరుగులు పెట్టలేదు. ప్రియమైన దేవుడు కనుక ఆయన లోకం నుంచి ఏ రోజైనా సరే వెళ్ళిపోతాననే సంగతిని ఆయన ప్రతి క్షణం గుర్తుంచుకున్నాడు. కనుక ప్రతి క్షణం కూడా తండ్రి పనిలోనే ఉన్నాడు. తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రయత్నించాడు తప్ప తన చిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చడానికి ఆలోచించలేదు. నేను దేవుని పిల్లలు, క్రీస్తుకు పూర్వం యోబు గారు పలుకుతున్న ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, యోబు గ్రంథం 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 5. ఆయనను 16వ అధ్యాయం 22వ వచనం, క్షమించాలి, 16:22. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. చాలు. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గానికి వెళ్ళిపోతాను. క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గారు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. అప్పటికి వాక్యం పరిపూర్ణం అయిందండి? అప్పటికి వాక్యం పరిపూర్ణం కాలేదు. అయినప్పటికీ యోబు గారు చూడండి ఎంత తెలివిగా ఉన్నాడు ఆయన. యోబు గారు చూడండి ఎంత వివేకంతో ఆలోచించాడు ఆయన. యోబు గారు ఎంత బుద్ధి కలిగి ఉన్నాడో చూడండి. ప్రియమైన దేవుని వల్ల వాక్యం పరిపూర్ణం అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమండి ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు, ఎంతో మంది మహాజ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మనకి ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలని తెలియజేసే సేవకులు ఉన్నారు మన మధ్యలో. కానీ ఈరోజు ఎన్ని దేవుని మాటలు పాటలుగా విన్నా కూడా మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు. ప్రియమైన దేవుని
మార్పులు వేసి వెళ్ళిపోతున్నారు తప్ప మార్పు చెందట్లేదు. నువ్వు మార్పులు వేయడానికి దేవుడు వాక్యాన్ని చెప్పించేది సేవకుల ద్వారా. ఏమండి, నువ్వు మార్పు చెందాలని దేవుని మాటలను పాటలుగా తెలియజేస్తున్నప్పుడు మనుషులు పాత రోత జీవితమే తప్ప మనుషుల్లో మార్పు అనేది రావట్లేదు. మారాలి. మనం రోజు రోజుకి దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే మారిపోవాలి. మన దేవునికి దగ్గర అయిపోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను వదిలేసుకోవాలి. దేవునికి మనల్ని ఏది దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మనల్ని దేవునికి దూరం చేసే కొన్ని ఉంటాయి మన జీవితంలో. సెల్ ఫోన్ కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు. ఏమండి, ఈ లోకంలో ఏదైనా సరే నేను దేవునికి దూరం చేసేది ఏదన్నా సరే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గారు అంటున్నారు, తిరిగి రాని మార్గం గుండా నేను వెళ్ళిపోతాను. కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి రాని మార్గం గుండా నేను వెళ్ళిపోవాలి. మనం కూడా అంతే. కొద్ది సంవత్సరాల తర్వాత, ఏమో కొన్ని నెలల తర్వాత, లేదా కొన్ని వారాల తర్వాత, లేదా కొన్ని రోజుల తర్వాత తిరిగి రాని మార్గం గుండా మనం వెళ్ళిపోతాము. వెళ్ళిపోయే లోపు మనం అందరం కూడా దేవునికి ఇష్టంగా బ్రతికేయాలి. దేవునికి ఇష్టంగా బ్రతికేయాలి. దేవుని చిత్తానుసారంగా నడిచేయాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేయాలి. లేకపోతే నష్టపోయేది, నరకానికి వెళ్ళేది ఎవరు? మనమే, మన ఆత్మే. మన శరీరం శ్మశానానికి వెళ్ళిపోతుంది. అందరికీ తెలుసు. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే, నిత్యాగ్నిదండలకు వెళ్ళిపోకుండా ఉండాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే మనందరం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలి. బైబిల్ హేబేలు కానివ్వండి, ఆనోకు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు, యాకోబు కాబట్టి వీళ్ళందరూ కూడా అప్పటిగా తెలుసండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, 11వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి ఆ భూమి మీద పరదేశమును యాత్రికులై ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ప్రియమైన దేవుని పిల్లలు, వీరందరూ ఉండేవారు. 11వ అధ్యాయం 1 నుంచి చదివితే హేబేలు గారి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. హేబేలు, మానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా వీళ్ళందరూ కూడా ఎలా బ్రతికారంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృద్ధి పొందిరి. మనం కూడా అలాగే వృద్ధి పొందాలి. ఏమండి, మనం కూడా పరదేశులము, యాత్రికులము, యాత్ర చేయడానికి వచ్చాము. మనం పరదేశులుగా వచ్చాము. మనందరం కూడా మన యాత్ర ముగించుకుని మనం వెళ్ళిపోవాలి. ఏమండి, విశ్వాసం గలవారై వృద్ధి పొందిరి. కింద ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నారని విసిదపరుచుచున్నారు కారా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండను. ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశం నుంచి ఆ దేశానికి మళ్ళీ వెళ్ళిపోవాలని మనకి ఏముండాలి? జ్ఞాపకం ఉండాలి. మనందా జ్ఞాపకం. ఏమన్నా పరలోకం నుంచి వచ్చిన ఈ లోకానికి, భూలోకానికి, ఈ పాపిష్టి లోకానికి, ఏమంటే ఈ పాపిష్టి లోకం నుంచి మళ్ళీ పరలోకం అనే మహాలోకానికి వెళ్ళిపోవాలని మనకి జ్ఞాపకం ఉందా అంటే మనకి జ్ఞాపకం లేదు. మర్చిపోయాం మనందరం కూడా. ఈ లోకంలోనే హాయిగా ఆనందంగా తిరగాలని, తాగాలని, సుఖపడాలనుకుంటున్నామే తప్ప ఏమండి వెళ్ళిపోవాలని ఆలోచన రావట్లేదు. మన కళ్ళ ముందే మనకంటే చిన్నవారు, మన తోటివారు, మనకంటే పెద్దవారు వెళ్ళిపోతున్నారు. మన బంధువులు, స్నేహితులు ఎంతో మంది వెళ్ళిపోతున్నా కూడా మనకు భయం రావట్లేదండి. మనకు భయం వేయట్లేదండి. ఏమండి, ఈరోజు చాలా మంది
ఎవరు చచ్చిపోయినా సరే చాలా సింపుల్గా తీసుకుంటున్నారు, చాలా టేకిటీజీగా తీసుకుంటున్నారండి. ఎవరో సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ మన దేవుని పిల్లలు సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకున్నవాడే సిన్సియర్గా బ్రతుకుతాడు. సిల్లిగా తీసుకున్నవాడు సిన్సియర్గా బ్రతకడు. పిల్లలు మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి, నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే లోపు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి అని మనకు అర్థమైపోవాలి. మన దేవుని వల్ల చూడండి, క్రీస్తుకు పూర్వం బ్రతికారు వీళ్ళందరూ కూడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహు, హానోకు, హేబేలు అందరూ ఏ కాలం చెందిన వారు? క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికారు. అప్పటికి బైబిల్ గ్రంథం లేదు, తెలుసా మీకు? అప్పుడు దైవ సేవకులు లేరు, అప్పుడు ఆజ్ఞలు లేవు, కట్టడలు లేవు, విధులు లేవు. ప్రియమైన దేవుని వల్ల అయినప్పటికీ వాళ్ళ దేవుని కోసం ఎంత ఉన్నతంగా బ్రతికారు చూడండి. కిందకో మంచి మాట చెప్పాడు చూడండి. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. మరీ శ్రేష్టమైన దేశం ఎక్కడ ఉందండి? అమెరికా మరీ శ్రేష్టమైనది అనుకుంటున్నారు చాలా మంది. లండన్ చాలా శ్రేష్టమైంది. అక్కడికి వెళ్ళి ఒక 6 సంవత్సరాలు ఉంటే మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది, అక్కడ పౌరసత్వం వస్తుంది, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు మన దేవుని పిల్లలారా, భూమి మీద కాదు శ్రేష్టమైన దేశం ఎక్కడుంది? పరలోకం. వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవాలి మనం కూడా. అర్థమవుతుందండి? పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవాలి. ఆ దేశానికి వెళ్ళడానికి మనం కూడా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం కలిగి పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి కలిగి మనందరం కూడా బ్రతకల. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఈరోజు ప్రపంచంలో ఎన్నో మత సంఘాలు ఉన్నాయి. ఏమండి ప్రపంచంలో 60,000కు పైగా సంఘాలు ఉన్నాయి. బైబిల్లో మాత్రం ఒకే సంఘం ఉంది. ఏంటో సంఘం? ఏమండి చెప్పాలన్నా? క్రీస్తు సంఘం ఒకటే ఉంది బైబిల్లో. ఏమండి బయట ఉన్న 60,000 సంఘాల్లో ఏ సంఘం బైబిల్లో లేదు. మనం ఏ సంఘంలో ఉంటే పరలోకం? ఏమండి క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన క్రీస్తు సంఘంలో ఉంటేనే పరలోకానికి వెళ్తాం. క్రీస్తు సంఘంలో ఏముంది? అపోస్తుల బోధ ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘాన్ని స్థాపించింది ఎవరు? సంఘం కోసం ప్రాణం పెట్టింది ఎవరు? క్రీస్తు. కాబట్టి ప్రపంచంలో క్రీస్తు సంఘంలో ఉన్నవారు మాత్రమే పరలోకానికి వెళతారు తప్ప బయట చాలా సంఘాలు ఉన్నాయి. అవన్నీ మనుషులు మట్టి మెదడుతో పెట్టినటువంటి సంఘాలు. ఆ సంఘాలలో అపోస్తుల బోధ ఉండదు. అక్కడంతా శరీర సంబంధమైన బోధ, భూ సంబంధమైన బోధ, దేవుడిని ఆశ్రయిస్తారు, దేవుడిని దీవిస్తారు, ఉద్యోగం ఇస్తారు, నీకు పిల్లలు పడతారు, నీకు పెళ్ళి అవుతుంది, నీకు వీసాలు వస్తాయి. ఈ బోధ ఉంది అక్కడ. ఇదిగో మీరు ఇలా బ్రతికితే పరలోకానికి వెళతారు, ఇదిగో ఇలా బ్రతికితే మీరు నరకానికి పోతారు అని చెప్పే బోధ క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది. ప్రియమైన దేవుని మాట కనుక మీరు అందరూ చాలా అదృష్టవంతులు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని కోసం బ్రతకండి, ఉన్నతంగా దేవుని చిత్తానుసారంగా జీవించండి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవండి. దేవుని కోసం బ్రతికి పరలోకం అనే మహాలోకానికి దేవుని మాటల ద్వారా మాటలు వేసుకొని పోయారు. అందరూ ఆ విధంగా బ్రతికి పరలోకం అనే మహాలోకానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తనలో వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి ఇప్పటి వరకు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ పిల్లలకి వినిపింపజేశారు తండ్రి. ఆ విన్న మాటలు తండ్రి మీని విడిచిపెట్టుగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి ఆయన. మేమందరం మీ లోకంలో ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలం కూడా ఆయన జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకున్నారో అలా మేమందరం కూడా
పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకం ఒక శాశ్వతం కాదని, ఈ బంధాలు ఒక శాశ్వతం కాదని, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదని, ఆస్తులు అంతస్తులు మాకు కూడా రావని మాకందరికీ తెలుసు తండ్రి. అయినప్పటికీ మేము లోకం కోసమే బ్రతుకుతున్నామేమో, లోకంలో ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నామేమో, లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి, లోకంలో ఉన్న వాటిని కూడగట్టడానికి పరితపించి పరుగులు తీస్తున్నామేమో. మమ్మల్ని మేము పరీక్షించుకుని తండ్రి, ఈ రాత్రి మేమందరం కూడా మంచి నిర్ణయం తీసుకుని మేమందరం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా తండ్రి మీ సంఖ్యలో జీవించి మిమ్మల్ని మహింపరిచి గణపరిచి పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయండి. స్థానిక సంఘ సువార్తగా తీసుకోండి, వారి భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చేస్తున్న సువార్త పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ చిత్తాన్ని అదేవిధంగా మరి లోకంలో ఉన్నంత కలుపుకుండా మీరు ఏర్పాటు చేసిన క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడల్లో మన దృష్టి విడిచిపెట్టేవారు కూడా ఆయన కోరు జీవిస్తూ, ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ, ఆయన రాక కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యాన్ని అందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ చిత్తమైతే పాదసన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని మాకు అందరికీ అందించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలు. మంచిదండి, చక్కటి విషయం. మనకు ఈ లోకం శాశ్వతం కాదు. పక్షులు ఎలాగైతే వచ్చి తన దేశాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి వెళ్ళిపోతున్నాయో, అలాగే